ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో సాదిక్ అరెస్ట్. వీడిపైన కూడా ఊపా సెక్షన్లో పెట్టాలి. ఇంతకీ సాదిక్ ఎవరు ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మీకు మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కూడా. సో దాన్ని బట్టి ఈ టైటిల్ ఎందుకు పెట్టాను కూడా అర్థమవుతుంది. సో ఈ సాదిక్ ఎవరు అంటే ఈ పిఠాపురానికి సంబంధించిన ఒక ఏఈ ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు ఉన్నాడు చూసారా, ఆయన కుటుంబం అంతా కూడా మొన్న 16వ తేదీన ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ మొత్తం కుటుంబం అంతా కూడా గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ మనవడు ఒక్కడే అదృష్టవశాత్తు ఆ కుర్రాడు ఈత వచ్చు కాబట్టి ఒడ్డుకు చేరగలిగాడు. ఒడ్డుకు రాలేదనుకుంటా ఎవరో ఈ మత్స్యకార సోదరులు గబక్కను చూసి సేవ్ చేశారు ఆ కుర్రాడిని. సో అంతవరకు ఉంది. ఇక విషయానికి వచ్చేసరికి అసలు ఏం జరిగిందనేది క్లుప్తంగా చెప్తా. ఈ సాదిక్ ఖాన్ అనేవాడు ఏంటి అంటే ఒక రైఫిల్ షూటర్ అట, ట్రైనర్, షూటింగ్ ట్రైనర్కి. అయితే ఇతను ట్రైనర్గా ఉంటున్నాడు కాబట్టి షూటింగ్ అనేది వాళ్ళు ట్రైనప్ చేస్తూ ఉంటాడు. సో ఆ ట్రైనప్లో భాగంగానే ఈ నూకరాజు మనవడు కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. సో అలా ఆ కుటుంబంతో రేప ఏర్పడింది ఈ సాదిక్ ఖాన్కి. సో ఆ కుర్రోడు ఫాదర్తో పరిచయం బిల్డ్ చేసుకొని, ఆటోమేటిక్గా పరిచయాలు ఉంటాయి కదా, బిల్డ్ చేసుకొని అతనికి పాయిజన్ ఇచ్చేసి అతని మరణానికి కారకుడయ్యాడు. ఎందుకు? అతని భార్యకి అంటే ఆ కుర్రోడి తల్లికి దగ్గర అవడానికి. స్లోగా అలా దగ్గరైపోయి నేను ఈ అమ్మాయిని నా భార్యగా స్వీకరిస్తానన్నాడు, లేకపోతే నేనే ఉంచేసుకుంటానన్నాడు. ఏదో మొత్తానికి కుటుంబ సభ్యులతో మాట్లాడాడట. మాట్లాడితే వాళ్ళు రిజెక్ట్ చేశారట. సో ఆమెకి దగ్గరయ్యి శారీరకంగా లోపరుచుకొని న్యూడ్ వీడియోలు తీసి భయపెట్టి చివరికి మత మార్పిడి కోసం ఒత్తిడి తీసుకొచ్చి నానా హింస పెట్టాడు. లేదా మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి బెదిరించాడు. ఇది ఎపిసోడ్. వీటిని తట్టుకోలేక వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి గోదావరిలో దూకారు. ఒకటి, వాళ్ళు బయటకు ఎందుకు రివీల్ చేయలేకపోయారు అనే డౌట్ నేను మొన్న కూడా ఎక్స్ప్రెస్ చేశాను దీనికి ముందు వీడియోలో. ఇది విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేసిన దానిపైన. మరి పోలీసులకి వాళ్ళు ఎందుకు ఆశ్రయించలేదు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు, కంప్లైంట్ ఎందుకు చేయలేదో తెలియదు. ఇక దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీడు ఈ సాదిక్ అనేవాడు, నేను వాడు వీడైనా మాట్లాడతాను ఇక, ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇవ్వదలుచుకోవాలి వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, మీరు ఏమన్నా అనుకోండి. సో వాడు అబ్స్కాండ్ రాత్రి ఢిల్లీలో పట్టుకున్నారట పోలీసులు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆడు రావణ్ అనేవాడు ఒకడున్నాడు కదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి దొరికారో కానీ మనకి సంత ఒకటి తర్వాత ఒకడు సంఘ విద్రోహ శక్తులాగా తయారైపోయి రాష్ట్రాన్ని దేశాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారో ఏం అర్థం కావట్లా. సో ఇప్పుడు రావణ్ గారిని ఎలా పెట్టారో వీడిని కూడా తీసుకెళ్ళి అలాగే వేసేయాలి సాదిక్ గారిని. ఆ ఓపా సెక్షన్లో పెట్టేసి ఒక డార్క్ రూమ్లో పడేసి అసలు జనాలు అనేవాళ్ళు ఎవరు కనపడకుండా పెట్టాలి. ఏంది ప్రతి వాళ్ళ మీద ఓపా చట్టం పెడతారని అంటారేమో. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తుంది కూడా అదే. ఈడు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, వీడికి ఏమైనా అంతర్జాతీయ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ఉంటారు కదా జిహాద్ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని చెప్పేసి వీళ్ళతో ఏమైనా ఇంటర్లింక్స్ ఉన్నాయా, ఉంటే ఏంటి, అసలు ఉన్నా లేకున్నా ముందు మత మార్పిడి చేయాలి అని చెప్పేసి అన్నాడంటే హిందూ మతస్థుల్ని హిందూ దేశంలో పట్టుకుని ఎవడైనా దమ్మున్నవాడు ఎవడైనా సరే వెళ్ళి పాకిస్తాన్లో ఉంటా పాకిస్తాన్లో వాళ్ళని హిందువులుగా మార్చేలాగా అడగండి, లేదా బంగ్లాదేశ్లో అడగండి, పాకిస్తాన్ దాకా అవసరంలా వెళ్ళి అడగండి, అక్కడ ఏం చేస్తారో చూడండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ సెక్షన్లు ఈ సెక్షన్లన్నీ విచారణకు పిలిచి కూర్చోబెడుతున్నాం, మేపుతున్నాం. కాబట్టి ఈ సాదిక్ అనేవాడిని ముందు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఉపా సెక్షన్లు పెట్టేసి మొత్తం దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో తీయాలి. తీసిన తర్వాత వీడు కనుక అంతర్జాతీయంగా టెర్రరిస్టుల బ్యాచ్ వాళ్ళతో వీళ్ళతో లింకులు ఉన్నాయంటే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ గేట్ దగ్గర బహిరంగ ఉరి తీయాల. ఇట్లాంటి నా వీలైనంత నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే వీడికి హిందువులన్నా లేకపోతే ఆడపడుచులన్నా అంతఃచులకనా ఇష్టానురీతిగా వీడు న్యూడ్ వీడియోలు తీసేసి బలవంతాన వాళ్ళని మత మార్పిడి చేయాలని చూసి చివరిగా కుటుంబం అలా పోయింది పాపం గోదావరిలో దూకి. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, చిన్న కుర్రోడి పరిస్థితి ఎవరు చూస్తారు, ఆలనా పాలనా. కాబట్టి ఇదేదో ఒక కుటుంబానికి జరిగిందిలే, ఈ చిన్నదిలే అని అనుకుంటే పొరపాటు. చాలా పెద్దది ఇది ఆషామాషి వ్యవహారం కాదు.
ఇవాళ కుటుంబానికి అవ్వచ్చు, రేపు గ్రామానికి అవ్వచ్చు, ఆ తర్వాత ఒక రాష్ట్రానికి అవ్వచ్చు. ఇదంతా ఏంటి అంటే మొదట్లోనే దాన్ని తుంచేయాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించాలి, అవసరమైతే సెక్షన్లు మార్చాలి, లేకపోతే కొత్త చట్టాలను యాడ్ చేసి ఇలాంటి నా వెధవల్ని మామూలుగా కాదు, వీళ్ళకి ఈ ఉప సెక్షన్లు సరిపోవు, ఇంతకు మించి ఏదైనా ఉంటే ఉప సెక్షన్ల కంటే కొత్త చట్టాలు, కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళపైన ప్రయోగించాలి. అవి ఇంకా భవిష్యత్తులో ఏ ఒక్కడు కూడా ఊహలో కూడా రాకూడదు ఆ విషయం. భారతదేశంలో పుట్టి భారతీయుల్ని, హిందువులుగా ఉన్న వాళ్ళని మతాలు మారుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటే అది వాళ్ళ తెగువ అనుకోవాలా, లేకపోతే మనలో మెతక వైఖరి అనుకోవాలా? అది ఓ విధంగా చెప్పాలి అంటే చేతగానితనంగా భావిస్తారు ఇలాంటి పనికిమాల వెధవలు. కాబట్టి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. సో సాదిక్ కాదు, వాడి తాలూకా ఎవడుండా సరే, వీడి లింకులు ఎవడెవడితో ఉండా సరే, ఆడు ఏ పార్టీ ఓడైనా సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. వీడు గత ఎన్నికల్లో కూడా ఏదో రాజకీయ పార్టీకి తరపున, సరే పార్టీ తరపున చేసుకున్నాడు, ఎవరికో రాజకీయ నాయకుడికి సపోర్టివ్గా తిరిగాడంట. ఆ రాజకీయ నాయకుడు ఎవరో ఈడి దగ్గర కూడా రానికుండా ఉండాలా, లేదా ఆ రాజకీయ నాయకుడినైనా ప్రజలు బహిష్కరించేయాలా, అలా ఉండాలి. అంతేగాని వీడు ఎలా పడితే అలా చేస్తున్నాడంటే నిజంగా ఎంత బాధాకరం అండి. ఏం చేస్తున్నాం మనం? కోట్ల మంది ఉన్నాం, ఎంతమంది ఉన్నాం, అంత శాతం ఉన్నాం అని చెప్పుకోవడానికేనా? మరి ఇట్లాంటి ఏదో పోనీ ముస్లిం సోదరులు అందరూ అలాంటి వాళ్ళ కాదు, హిందూ భావంతో దేశభక్తితో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి పనికి మాలిన వాళ్ళు అక్కడెక్కడ ఉండి ఆ ముస్లిమ్స్కి సంబంధించిన ఆ మత పరువును కూడా వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఈ సాదిక్ అనేవాడిని ఒక ముస్లింగా కాదు మనం చూడాల్సిన, తీవ్రవాదిగా, దేశద్రోహిగా చూడాలి. ఎందుకంటే ముస్లిమ్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఆపాదించకూడదు. ఇలాంటి పనికిమాలిన యాదవుల వల్ల ఆ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. వాళ్ళందరూ మన భారతీయులు కదా, మన దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇలాంటి అక్కడక్కడ ఉన్న వాళ్ళకి పైత్యం ఎక్కువయ్యో, మతం పిచ్చి మొత్తెక్కో, ఇష్టాన రీతిగా వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దేస్తారు. నువ్వెవడో రుద్దటానికి అసలు? ఏ మతం వాళ్ళైనా ఇంకో మతంలోకి మారండి అనో, అది చేయండి ఇది చేయండి అని అంటే మాత్రం వాళ్ళపైన ఓపా సెక్షన్లు పెట్టండి. ప్రభుత్వాలకు కూడా ఇదే నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే బలవంతాన కానీ, లేకపోతే ఏమైనా కల్లిబుల్లి మాటలు చెప్పి కానీ మత మార్పిళ్ళు చేయండి, లేకపోతే మతి మార్పు అవ్వండి అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళపైన సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి. అది హిందూయిజం టు క్రిస్టియానిటీ ముస్లిం అయినా, ముస్లిం టు హిందూయిజం అయినా, ఏదైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొనివ్వండి. లేదా వాళ్ళకి ఏదైనా మార్పు కావాలనిపిస్తే వాళ్ళు మారుతారు, లెట్ దెమ్ గో. కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా మారండి, అందులోకి రండి, ఇందులోకి వెళ్ళండి. ఏమిటి దౌర్భాగ్యం? మళ్ళీ ఇక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మాత్రం నిజంగా ఖచ్చితంగా ఖండించాలి తీవ్రంగా. ఇట్లాంటి వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా మీ ఊళ్ళో ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ ఊళ్ళో ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేయండి. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయిగా, వీడియో తీసి అప్లోడ్ చేసేయండి. ఏదో దానిలో ఆ ఎదవల్ని బహిర్గతం చేయండి. చేస్తే అప్పుడు మాలాంటి వాళ్ళమన్నా తగులుకొని అలాంటి వాళ్ళకి శిక్ష పడిన దాకా మాత్రం గట్టిగా పోరాడతాం. ముందు మన మతాల్ని, మన సాంప్రదాయాలను కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం, ఇలాంటి ఉన్మాదులు, ఉగ్రవాదుల చేతులకు వెళ్లకుండా. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.